తప్పించుకోవడానికి అవకాశం లేదండి. కానీ వైకాపా పార్టీ నేతలు కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. అక్రమంగా వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారని. అక్రమం ఎందుకైద్దండి? అంటే ఇక్కడ ఇంకో ఉదాహరణ కూడా చెప్పాలండి. ఎలక్షన్ ముందల ఈ వల్లభనేని వంశీని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి తీసుకొని చాలా మంచివాడు, నాకు సుదీర్ఘ కాలంలో స్నేహితులు కూడా అని చెప్పి అతను కితాబ్ ఇస్తున్నాడు. అంటే ఒక దొంగ ఇంకో దొంగ కితాబ్ ఇవ్వటండి. అంతకు ముందేమో తిట్టారు, ఆ వీడియోలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు అంతకు ముందు వంశీని తిట్టారు. ఆ తర్వాత పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఆయన మొత్తానికి ఇంకా మార్పు చెందిన వ్యక్తిగా అతను చాలా సౌమ్యుడు, మృదు స్వభావం అంటూ మళ్ళీ పరిచయం చేశారు. ఇక్కడ షోటా షకీల్ ని దావూద్ ఇబ్రహీం సమర్థిస్తున్నాడు. ఈడు మంచివాడు అన్నట్టుంది ఈ మాటలు చెబుతూ ఉంటే. జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం అది. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఏదో గొప్ప గొప్ప మాటలు చెబుతున్నాడు కదా, దళితుల్ని అన్యాయంగా ఇష్యూ చేశారు అది ఇదని చెబుతున్నారు. ఏది ఈ ఇష్యూలు రాకముందర. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు దళితులను శిరోమండం చేశాడు, మరి డోర్ డెలివరీ చేశాడు. దళితుడైనటువంటి కోడికత్తి సీన్ అండి అక్రమంగా మరి 6 ఏళ్ళు జైల్లో ఉంచాడు. అది మామూలు విషయం కాదా? 6 years అతను ఉంది అంటే ఎన్ని చూస్తే అతను గెలిచిన తర్వాత గెలవక మొదలు కూడా దళితుల మీద అతను ఒక అక్రమమైనటువంటి ఇష్యూలు అరాచకాలు చేశాడనే మాట వాస్తవం అండి. నవీన్ గారు ఇక్కడ ఇంకొక కీలకమైనటువంటి విషయం, వాళ్ళ మిస్సెస్ మాట్లాడుతూ ఉంది. ఏదైతే వల్లభనేని వంశీ గారి మిస్సెస్ మా ఆయన్ని అక్రమంగా అరెస్ట్ చేశారు, అన్యాయంగా అరెస్ట్ చేశారు, ఆ రోజు మాట్లాడటం తప్పే అని. ఆ మాట్లాడిన దానికి ఈ కేసుకు సంబంధం లేదండి. ఆమె తెలివిగా ఏంటంటే వైకాపా పార్టీ నాయకులు, నేతలు, అదే విధంగా వాళ్ళ లాయర్లు దీన్ని డైవర్ట్ చేస్తానికి చూసి ప్రజల్లో సానుభూతి పొందటానికి చూస్తున్నాడు. అసలు అతనికి ఎవరు సానుభూతి ఇస్తారండి? ఈ కేసులో ఏంటంటే ప్రధానంగా ఈ సత్యవర్ధన విషయంలోనే ఇతను అరెస్ట్ చేశారు. కానీ దీని తర్వాత కొన్ని కేసులు బయటకు వస్తాయి, అవి కూడా 1 by 1 వస్తాయి. వారి పార్టీ నేతలు సమర్థించవచ్చేమో కానీ ప్రజలు సమర్థించరండి. ప్రజలు కోరుకున్నారు ఎప్పుడు ఇది జరుగుతుందా అని. ఎందుకంటే వారు చేసిన అక్రమాలు అలా ఉన్నాయి. చాలా విషయాల్లో వారు మాట్లాడిన మాట తీరు ఇవన్నీ ప్రజలు అబ్జర్వ్ చేశారు కాబట్టి ఇది ఎప్పుడు జరుగుతుందా అని కోరుకున్నారు. వాళ్ళు అది అర్థం చేసుకోవట్లేదు. మరి ఏం చేస్తారు? నవీన్ గారు దీన్ని డైవర్ట్ చేయడానికి వాళ్ళ లాయర్స్, వాళ్ళ మిస్సెస్ శతవిధాల ప్రయత్నం చేశారండి. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేసి అక్కడ ఉన్నటువంటి నేతలను అక్రమంగా కొట్టి మరి కార్లు కొన్ని తగలబెట్టారు, విధ్వంసం చేశారు. పట్టాభి గారు కావచ్చు, గురుమూర్తి గారు కావచ్చు, వాళ్ళతో పాటు 14 మంది మీద అక్రమమైన కేసులు పెట్టారు. దీంతో పాటు మా మహిళా నేతల్ని కొంతమందిని వాళ్ళ మీద దాడులు చేశారు. ఆ కళ్యాణి గారిని అయితే ఇంటికెళ్ళి ఆమె డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి కూడా అవకాశం ఇవ్వకుండా ఆమెను అరెస్ట్ చేశారు. ఇవన్నీ ఉన్నాయి. కాకపోతే ఈ కేసు దానికి సంబంధించింది కాదు. ఈ వల్లభనేని వంశీ ఏమైందంటే ఇప్పుడు పులి నోట్లో తలకాయ పెట్టినట్టు అయిందండి. ఈ కేసుకు సంబంధించి దీన్ని ఇష్యూ చేయడం వల్ల ఆ కేసు ఇతనే చేశాడనేది బలమైనటువంటి ఆధారాలు సేకరిస్తున్నారు. ఇప్పుడు అతను కిడ్నాప్ చేసిన వాళ్ళలో దాదాపు 16 మంది వాళ్ళ అనుచరుల్లో 8 మంది పాల్గొన్నారు. ఏదైతే వాళ్ళ అనుచరుడు ఉంటాడో విశాఖపట్నంలో అతని దగ్గరే ఈ సత్యవర్ధన్ దొరికాడు. అతను తీసుకొచ్చారు. అతని వాంగ్మూలం, అదే విధంగా వాళ్ళ బ్రదర్ వాంగ్మూలం కూడా తీసుకున్నారు. వాళ్ళ ఇంట్లో సత్యవర్ధన్ కుటుంబ సభ్యుల వాంగ్మూలాలు కూడా తీసుకున్నారండి. కాబట్టి ఇది చిన్న చిత్త కేసేం కాదు. దీనికి తోడు అన్ని బయటకు వస్తున్నాయి. ఇప్పుడు ఏదో అంటారు కదా, ఒక ఇష్యూ చేయడానికి దాన్ని కప్పి పెట్టాలంటే దాని చుట్టూ ఉన్నటువంటి ఒక సామెత కూడా ఉందండి. సూది కోసం సోది అడిగితే ఆ దానితో ఉన్న లింక్ ఉన్నటువంటి వ్యవహారాలు మొత్తం బయటకు వచ్చినాయి అంట, రంక్ వ్యవహారాలు. అట్లా ఉంది వల్లభనేని వంశీ చేసింది. కాబట్టి వల్లభనేని వంశీ అనేవాడే కాదండి, ఇంకా కొంతమంది ఉన్నారు. వాళ్ళ మీద కూడా ఇదే విధంగా కేసులు ఉన్నాయి. వాళ్ళని కూడా బయటకు తీసుకొస్తాం. ముఖ్యంగా ఏంటంటే మా కార్యకర్తలు మొన్నటిదాకా అన్నారు వీళ్ళని ఏం చేయలేరు అని చెప్పి. కానీ చట్టం తన పని తను చేసుకుంటా వెళ్ళింది. ఎవరిని కూడా వైకాపా పార్టీలో ఉన్నటువంటి ఏదైతే ఆ రోజు ఉన్నటువంటి ప్రతిపక్ష నేతల మీద ఇష్యూ చేశారో వాళ్ళందరినీ వదలమండి. మేము ఇక్కడ మీరు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ కు రావాలంటే నానా యాగి చేశారు. ఆ రోజు ఎప్పటం గ్రామంలో చూశారు కదా, అక్రమంగా అన్యాయంగా దౌర్జన్యం చేస్తూ మరి ఆ రోడ్ ని ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ రోడ్ డివైడ్ చేయాలి. సరే, ఇంకొక పాయింట్ గురించి డిస్కస్ చేద్దాం. ఉన్నాయి అవన్నీ. సత్యమూర్తి గారు ఒకటి సార్, ఇప్పుడు దళితుల మీద గత 5 ఏళ్లుగా వైసీపీ నేతలు ఏ రకంగా దాడులు చేశారు, చేసిన వారిని సమర్థించారు, హత్యలు చేశారు, ఏ రకంగా వ్యవహరించారో అందరికీ తెలుసు. పోనీ అధికారం మారింది, అధికారం కోల్పోయారు వారు, అయినా ఇంకా వారి తీరులో వైఖరిలో మార్పు రాలేదు కదా. ఒక దళిత యువకుడిని కిడ్నాప్ చేసి బలవంతంగా అఫిడవిట్ దాఖలు చేయించేందుకు ప్రయత్నం చేసి అక్కడి నుంచి హైదరాబాద్ తరలించి అక్కడ చిత్రహింసలు పెట్టి అక్కడి నుంచి వైజాగ్ తీసుకెళ్ళి ఇంతలా ఎందుకు వ్యవహరిస్తున్నారు? ఇంకా వైఖరిలో మార్పు రాకపోతే ఎలా? అటువంటి వారికి మళ్ళీ వారి అధినేత సపోర్ట్ చేయడం ఏంటి? ఇక్కడ ఒక చిన్న సామెత ఉందండి, ఎలకెత్తోక తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలుపే గాని తెలుపు కాదు అని. ఈ వైసీపీ సామ్రాజ్యంలో ఉండే వీళ్ళందరూ సామంత రాజులందరికీ కూడా